భారత్ వేగంగా అభివృద్ధి చెందాలంటే దేశంలోని వనరులు సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు స్పష్టమైన విదేశీ విధానం పాటించాలనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అదే సందర్భంలో దౌత్య సంబంధాలు బలోపేతం చేయాలి. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పాలసీని అనుసరిస్తోంది. ఫలితంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. ఎన్నికైన భారత ప్రధానిగా దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూను అధిగమించిన స్వల్ప వ్యవధిలోనే మరో రికార్డును సృష్టించారు. విదేశీ పర్యటనల్లో 100 మార్కును అందుకుని చరిత్ర సృష్టించారు. ఎన్నో దేశాల నుంచి అత్యున్నత అవార్డులు కూడా అందుకున్నారు. మరి మోదీ పర్యటనల వల్ల భారత్కు కలిగిన ప్రయోజనాలేంటి? ఈ 12 ఏళ్ల పాలనలో ఏ దేశాలకు వెళ్లారు? ఏ దేశాల్ని ఎక్కువగా సందర్శించారు? ఏ దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు? మొత్తంగా మోదీ పర్యటనలతో భారత్కు దౌత్యపరంగా జరిగిన మేలేంటి? పన్నెండేళ్లుగా నిరంతరాయంగా ప్రధానిగా సేవలు. ఆ రికార్డుతో పాటు ఇప్పుడు మరో రికార్డు. విదేశీ పర్యటనల్లో సెంచరీ చేసిన నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాల నుంచి అత్యున్నత అవార్డులు. ప్రస్తుతం ప్రధాని మోదీ గురించి చర్చకు వస్తున్న అంశాలివి. 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఎన్నికైన దేశ ప్రధానిగా సేవలందించి ఇప్పటికే రికార్డు సృష్టించారు మోదీ. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదేశీ పర్యటనల్లో 100 మార్కు చేరుకున్న ఏకైక ప్రధానిగా నిలిచారు. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి ఇప్పటి వరకు మొత్తం 78 దేశాల్లో పర్యటించి కొత్త చరిత్ర లిఖించారు నరేంద్ర మోదీ. మోదీ 100 విదేశీ పర్యటనల గురించి మాట్లాడుకునే ముందు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేసి దేశ చరిత్రలో అధికారికంగా ఎన్నికైన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. నెహ్రూ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి 1964 వరకు కొనసాగారు. ప్రధానిగా ఆయన పదవీకాలం 4398 రోజులు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో రెండోసారి, 2024లో మూడోసారి కూడా పీఎంగా ఎన్నికయ్యారు. దీంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగుతున్నారు. అదే సమయంలో 2014 మే 26 నుంచి 2026 జూన్ 10తో ఎన్నికైన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును అధిగమించారు. ఇక ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3వ స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4077 రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత లోక్సభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. నాటి నుంచి పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఫలితంగా 2019, 2024లో కూడా దేశ ప్రజలు ఎన్డీఏ సర్కారుకే పట్టం కట్టారు. జనాల్లో ఎంతో చరిష్మా కలిగిన మోదీ వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది కూడా ఒక రికార్డ్ అంటున్నారు విశ్లేషకులు. ఫస్ట్ 1 or 2 years కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, అమెరికా ఇలాంటి ప్రదేశాలకి ఎక్కువ వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత గమనించినట్టయితే ఈ వెస్ట్ ఏషియా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మిడిల్ ఈస్ట్, అది అక్కడికి వెళ్ళటము, తర్వాత ఆఫ్రికా, తర్వాత లాటిన్ అమెరికా ఇలాంటి దేశాలకు కూడా మన ప్రధాని పర్యటించడం చూస్తున్నాం మనం. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే భారతదేశం ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే
దానికి కావాల్సిన రా మెటీరియల్స్, రా రిసోర్సెస్ అవసరం అవుతాయి. అలానే ఇంటర్మీడియట్ మిషనరీస్ అవి అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా వివిధ దేశాలకు వెళ్లి మన దేశానికి తేలిగ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి మొన్న నెదర్లాండ్స్ లేదా యూరోప్ పర్యటన చేసినప్పుడు అక్కడున్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీని భారత్ లో ఇన్వెస్ట్ చేయమని, భారత్ లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టాటాస్ లాంటి గ్రూప్స్ తో కలిసి చేసే విధంగా అగ్రిమెంట్స్ నడిచాయి. इनोवेशन इज इन इंडिया डीएनए। हजारों वर्षों से भारत ने अपने नॉलेज और इनोवेशन से दुनिया को नई दिशा दी है। मेडिसिन से लेकर के योगा तक भारत का योगदान संपूर्ण मानवता की प्रगति का आधार रहा है। आज हमने इसी विरासत को नई गति और नई दिशा दी है। 2014 జూన్ 15-16 తేదీలలో భూటాన్తో మొదలైన ప్రధాని మోదీ విదేశీ పర్యటన ప్రస్థానం ప్రస్తుతం ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలతో 100 విదేశీ పర్యటనల మార్కు చేరుకుంది. 2014లో మొదటి హయాంలో 49 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. రెండో హయాంలో 27 పర్యటనలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రెండోసారి పదవీకాలంలో కరోనా రావడం వల్ల పర్యటనల సంఖ్య తగ్గింది. లేకుంటే ఈ సెంచరీ సంఖ్య వచ్చి ఇప్పటికే చాలా రోజులయ్యేది. ఇక మూడోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి G7 సదస్సులో పాల్గొనేంతవరకు 24 పర్యటనలు పూర్తి చేయనున్నారు. మూడో దఫాలో 2.5 ఏళ్ల పదవీకాలం ఉండటంతో ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ 100 మార్కును అందుకోవడమే కాదు, ఇదివరకు భారతదేశ ప్రధానులెవరూ వెళ్లని దేశాల్లో కూడా పర్యటించి ప్రత్యేకత చాటుకున్నారు. 2017లో భారత ప్రధానిగా ఇజ్రాయెల్లో పర్యటించి రికార్డు సృష్టించారు. ఒక భారత ప్రధాని అక్కడికి వెళ్లడం అదే ప్రథమం. అలాగే 2018లోనూ పాలస్తీనాలోనూ మొదటిసారి పర్యటించారు. ఉక్రెయిన్లో కూడా తొలిసారి పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 2024లో ఈ పర్యటన జరిగింది. అది కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు. 2018లో మొదటిసారి ఆఫ్రికా దేశమైన రువాండాకి వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలు జాబితాలో ఉన్నాయి. గత ప్రధానమంత్రులు పర్యటించిన చాలా ఏళ్ల తర్వాత మోదీ కొన్ని దేశాల్లో పర్యటించారు. 1990ల తర్వాత 2025లో నమీబియా, ఘనా దేశాల్లో పర్యటించారు. 17 ఏళ్ల తర్వాత స్పెయిన్, 45 ఏళ్ల తర్వాత పోలాండ్కి వెళ్లారు. కువైట్, బహ్రెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్, నార్వే, ఇటలీ, స్వీడన్ ఇలా చాలా దేశాలకు సుదీర్ఘ కాలం తర్వాత భారతదేశ ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడమే కాదు, ఆయా దేశాలకు చెందిన అత్యున్నత గౌరవ పురస్కారాలు అందుకున్నారు కూడా. ప్రస్తుతం స్లోవేకియా దేశం మోదీని అత్యున్నత స్థాయి పురస్కారంతో సత్కరించింది. 2020లో అగ్రరాజ్యం అమెరికా నుంచి లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. అలాగే రష్యా, ఫ్రాన్స్, యుఏఈ, శ్రీలంక, నార్వే, నమీబియా, ఘనా, ద్వీపదేశమైన సైప్రస్, బ్రెజిల్ సహా దాదాపు 20 దేశాల నుంచి సుమారు 33 అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు మోదీ. ఇందులో కూడా మోదీ చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की देश के प्रति, मानवता के प्रति, विश्व कल्याण के प्रति किए गए योगदान के ऊपर जो अवार्ड दिए हैं, ये बढ़ता हुआ भारत है. और नरेंद्र मोदी जी का मेहनत की पराकाष्ठा, उनका योगदान जहां पूरा देश उसे रिकॉग्नाइज कर रहा है, वहां विश्व स्तर पर भी पूरी दुनिया उसे रिकॉग्नाइज कर रही है. పర్యటనల్లో భాగంగా దౌత్యపరమైన సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టారు ప్రధాని. పొరుగు దేశాల్లో పర్యటించినప్పుడు సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఆయా దేశాధినేతలతో చర్చించారు. 2014 నుంచి ఆయా దేశాల్లో అధినేతలు మారుతున్నప్పటికీ వారందరితోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, రక్షణ సంబంధాలు బలోపేతం చేశారు. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, యూరప్, జర్మన్, జపాన్ వంటి దేశాల్లో కీలక సమయాల్లో పర్యటించి భారత ఉనికిని చాటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భారత్ అన్ని రంగాల్లో వృద్ధి చెందేలా కృషి చేశారు. మోదీ పర్యటనల కారణంగా భారత్కి గ్లోబల్ కంపెనీల రాక పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి మెరుగుపడింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగుపడింది. ముఖ్యంగా భారత డిజిటల్ ఇండియాగా రూపాంతరం చెందింది. చాలా వరకు విదేశీ పర్యటనలు ఇందుకు దోహదం చేశాయని
విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశ ప్రధాని విదేశీ పర్యటనలు ఆర్థిక భద్రతనే కాకుండా దేశ రక్షణ రంగానికి, దేశ భద్రతకు అనేక రూపాలలో సహాయాన్ని అందించిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయులను సజావుగా భారతదేశానికి తీసుకురావడం, సుడాన్ లో జరిగిన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి 22,000 మంది భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకురావడం కూడా మోదీ దౌత్యనీతి ఎంతగానో పనిచేస్తుందని చెప్పవచ్చు. 2014లో ప్రపంచంలో FDIల వాటా భారతదేశానికి సంబంధించి కేవలం 2.3% ఉండగా అది ఈ రోజు 6.5% పెరిగిపోయింది. $600 పైచీలకు FDIలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించుకోవడం జరిగింది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్తో పాటు రష్యా నుంచి కూడా అనేక రక్షణ ఒప్పందాలను చేసుకుని రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి చేరుకోవడంలో కూడా అంతర్జాతీయ సంబంధాలు ఎంతగానో దోహదపడ్డాయి. ప్రధాన విజయాలు గణాంకాల్లో చెప్పాలంటే 2014 నుండి 2024 వరకు భారత్కు సుమారు $709.8 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని తీసుకొచ్చారు. ఇది స్వాతంత్రం తర్వాత చరిత్రలో అత్యధిక స్థాయి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. వార్షికంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రవాహం 2013-14లో $36 బిలియన్ నుంచి 2024-25కి $81 బిలియన్ పెరిగిందని చెప్పొచ్చు. గత 5 ఏళ్లలో భారత్ 7 ప్రధాన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మోదీ కంటే ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ తన 10 ఏళ్ల పదవీకాలంలో 71 విదేశీ పర్యటనలు చేశారు. అందులో 46 దేశాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ తన 15 ఏళ్ల పదవీకాలంలో 69 దేశాల్లో పర్యటించారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. వచ్చే లోక్సభ ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ప్రపంచ దేశాలన్నింటితో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలనేది నిపుణులు చెబుతున్న మాట. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉంటూనే కొత్త దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ ప్రభుత్వం కూడా ఇదే విషయంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో దేశాల సంఖ్య కూడా 100కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.